అండ్ అందరికీ పోర్టల్లో కొత్త బుకింగ్ ఎత్తుకున్న వాళ్ళ కస్టమర్ క్యాన్సిల్ ఎట్లా చేయాలనో చూపిస్తుంది చూడండి. ఏం లేదండి, ఓలో బంద్ చేద్దాము. ఇదిగోండి, ఇక్కడ 3 డాట్ కనబడుతుంది. ఇక్కడ ఇట్లా వెళ్ళి కంప్లీట్ రేస్ చేయాలన్నమాట. ఇక్కడ ఫోన్ గుర్తుంది చూడండి, ఇదిగోండి ఫోన్ గుర్తు. దీనికి టైప్ చేసి మళ్ళీ ఏం చేయాలంటే చాట్ వస్తుంది. ఇదిగోండి ప్రారంభించండి. దీంట్లో కంప్లీట్ రేజ్ వస్తుంది. ఇప్పుడు నాకు క్యాన్సిల్ చేయాలి కాబట్టి క్యాన్సిల్. ఇప్పుడు ఎందుకంటే మనకి మన ఆటోలో ప్యాసింజర్ సామాన్లు పట్టేంత లేదు అనుకోండి. ఇదిగోండి, ఇక్కడ మనకు కస్టమర్ నన్ను రద్దు చేయమని అడిగారని వచ్చేసి తర్వాత దీంట్లో చూపిస్తుంది సిద్ధంగా లేదా ఆర్డరు, లేకుంటే ఏమైనా ఇష్యూసా అని. దీంట్లో ఓవర్లోడింగ్ అని కింద ఉందిగా, ఈ ఓవర్లోడింగ్ అని వచ్చేస్తే కంప్లీట్ రేజ్ అయిపోతుంది. తిరిగి కాల్ చేయమని ఇది వచ్చేసినాం అనుకో పైది కథం, వాళ్ళు మనకు కాల్ చేస్తారు. కాల్ చేసి ప్రాబ్లం ఏదో కనుక్కొని వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటారు అన్నమాట. ఏది ఉన్నా ఈ చాట్లోనే చేసుకోవాలి. ఏదైనా సరే మనకి ఏ ప్రాబ్లం ఉన్నా చాట్ నుంచే డైరెక్ట్ వాళ్ళు కాల్ చేయడానికి అయితే లేదు దీంట్లో. ఓకేనా గైస్, ఇప్పుడు నేను ఎందుకంటే ఓ డ్రాప్ ఎత్తుకున్నా. పికప్ వచ్చేసి 4 కిలోమీటర్లు ఉంది. కస్టమర్ని అడిగిన ఐటమ్ ఏముందని, పొగనెళ్ళు ఉన్నాయన్నాడు గిన్నెలు, ఈ ఆటోలో పట్టమంట. అందుకని క్యాన్సిల్ చేయడానికి కంప్లైంట్ ఇచ్చినాం అన్నమాట. వాళ్ళు ఇక మనకు కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకొని క్యాన్సిల్ చేసి కంపెనీ నుంచి. ఓకేనా, సింపుల్గా ఐసీ.